పార్వతి గారు, మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? అమ్మ మీనాక్షి, తెల్లవారులు నా కూతురు కోసం ఎదురు చూశాను, ఇంకా రాలేదు. గుండెల్లో బాధగా ఉంది. ఏం చెయ్యాలో తెలియక ఇలా వచ్చాను. తలుపులు మూసుంటే డిస్టర్బ్ చేయటం ఎందుకని ఇలా కూర్చున్నాను. ప్లీజ్ మీరేం బాధపడకండి, లోపలికి వెళ్దాం. రండి రండి. రండి, కూర్చోండి. ఏడవకండి. మీరేం బాధపడకండి, తులసి వచ్చేస్తుంది. రాత్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి ఎటువంటి సమస్య ఉండదు. రాత్రి ఆ పోలీసు మాటలు విన్నావుగా, వాళ్ళు నా కూతురు గురించి ఎంక్వైరీ చేస్తారన్న నమ్మకం నాకు అస్సలు లేదమ్మా. నేను బతికేదే నా కూతురు కోసం మీనాక్షి. తనకేదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేనమ్మా. మీరు బాధపడకండి, తనకేమీ కాదు. జై, పేపర్ పెన్ను తీసుకురా. సరే అమ్మా.